మైనంపల్లిని నిద్ర లేపితే ఎట్లుంటదో బీఆర్ఎస్ కు ముఖ్యంగా బావ మరిదికి చూయిస్తా, సుక్కలు చూయిస్తా. ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కిరాయి వాళ్లకు 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు. మేము గ్రౌండ్ లో ఉండేటోళ్ళం, ఇది గమనించాలా. ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తే దానికి స్పందించే టైం లేదు. రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్. నాట్ ఓన్లీ హరీష్ రావుకు కేటీఆర్ కాదు, మరి ఎవరికి గుండెల్లో గుచ్చుకుంటుందో అర్థం చేసుకోవాలా. ఇక నెక్స్ట్ నీ పేరు వెళ్తుంది, ఇది గమనించాలా. టీఆర్ఎస్ దుకాణం బంద్ చేసి బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, భారతీయ రాష్ట్ర సమితి అని. ఆ రోజు మహారాష్ట్రలో మేము కూడా అదే పార్టీలు ఉన్నాం. ఎందరో జీవితాలు, పుట్టుక నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళను, పుట్టుక నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళను మీకు అది పడగొడతాం ఇది పడగొడతాం అని చెప్పి వాళ్ళ కలర్ ఊసి వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం చేసిన ఘనత ఈ బీఆర్ఎస్ దక్కింది. మళ్ళీ అలా బీఆర్ఎస్ పోయి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తా ఉన్నారు. మాకు ఎలాంటి ఫీలింగ్ లేవు. తప్పకుండా ఇది దృష్టిలో పెట్టుకోండి బీఆర్ఎస్ వాళ్ళు. ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రు అనుకో బిడ్డ, మీ టీ న్యూస్ మీద, మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీస్ మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా కాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో. అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం, దూషించడం మానుకోవాలని చెప్పి ఈ అసమర్థ ముఖ్యమంత్రికి ఇప్పుడు బాగా స్థిరంగా ఉందా రాజకీయం? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏది స్థిరంగా ఉంది బ్రదర్? ఆయన కుర్చీ కూడా స్థిరంగా లేదు నిజంగా చెప్పానంటే. అందుకే 43 సార్లు ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏ మనిషి కూడా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం సంతోషంగా లేడు. పోనీ రేవంత్ రెడ్డి అయినా సంతోషంగా ఉన్నాడు అంటే నేను ఆయన ఫ్రస్ట్రేషన్ అంటే మాకు డౌట్ వస్తుంది. ఆయన నిజంగా ఆయనలో ఒక అపరిస్థితుడు ఉన్నాడు. నేను అసెంబ్లీలో కూడా చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఒక రాము ఉన్నాడు, ఒక రెమో ఉన్నాడు. ఒకడు అట్లా మాట్లాడతాడు, ఒకడు ఇట్లా మాట్లాడతాడు. ఒకడేమో అప్పు ఉడతలేదు అంటాడు, ఇంకోడేమో 1,70,000 కోట్లు అప్పు చేసిండు, నెలకు 10,000 కోట్లు అప్పు చేస్తున్నాడు. అందుకే ఎవరు కరెక్ట్ మాకు అర్థమవుతలేదు. మరి ముఖ్యమంత్రి గారు 18 గంటలు పని చేయబట్టి నేను ఆయన మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. పేపర్లో చూస్తే కానీ తెలియలేదు ఆయనకు సమరం డిక్లేర్ చేసిర్రు.